ఇవాళ ఒక రాజకీయ పార్టీ లేకుండా ఎన్నికల్ని మనం ఎదుర్కోలేము. ఒక సిద్ధాంతం లేకుండా ప్రజలకి మన సిద్ధాంతం ఏదో చెప్పలేము. నాయకత్వం లేకుండా రిజల్ట్ రాదు. అంటే ఒక రాజకీయ పార్టీ, ఒక సిద్ధాంతం, ఒక నాయకత్వం, ఇవి లేకుండా మన సంఘాలు, కుల సంఘాలు, బీసీ సంఘాలు కానీ, ఎస్సీ సంఘాలు కానీ, ఎస్టీ సంఘాలు కానీ, చివరికి ఓసీ సంఘాలు కానీ, మైనార్టీ సంఘాలు కానీ, పుట్టి సంఘాలు మాట్లాడుతాండి సామాజిక న్యాయం కావాలి. ఎవడియాలి? రాజకీయ పార్టీ నీకు లేకుండా, ఓటు నువ్వు అడగకుండా, నీ ఓటు నీకు ఓటేయకుండా రాజ్యం ఎట్లొస్తుంది? నువ్వు సిద్ధాంతం చెప్పకుండా, నీ యొక్క కార్యాచరణ చెప్పకుండా ఎట్లా ఓట్లాడుతావు? ఇవాళ చాలా వరకు కుల సంఘాల పేరుతోని జరుగుతున్న తంతు ఏంటంటే, ఎన్నికలు రాగానే సామాజిక న్యాయం మాకు అన్ని సీట్లు కావాలి, మాకు ఎన్ని సీట్లు కావాలో పోవడం, మా దగ్గరికి వెళ్ళి డబ్బులు అడకచ్చుకోవడం, కథం మేము మద్దతు ఇస్తా అని చెప్పడం, మళ్ళీ వాళ్ళే మాట్లాడతారు, మాకు ఇన్ని రావాలి సీట్లు, మాకు అన్ని ఇవ్వలేదు. ఎందుకు ఇస్తాడు? ఒక రెడ్డి ఆయన పార్టీ పెట్టుకొని కోట్ల రూపాయలు దాని పేరు మీద బిజినెస్ చేస్తున్నాడు. ఆయన నీకెందుకు ఇవ్వాలి లాభాలు? నీకెందుకు ఇవ్వాలి? 4% ఉన్న రెడ్డి సామాజిక వర్గము ఇవాళ 1000 కోట్లు, 2000 కోట్లు, 3000 కోట్లు ఖర్చు పెడతాడు. అక్కడ ఖర్చు పెట్టి 43 మంది ఎమ్మెల్యేని గెలిపించిండు. 43 మంది ఎమ్మెల్యేని గెలిపించి ఎవరు? నిన్ను ముఖ్యమంత్రి చేయడానికా, నన్ను ముఖ్యమంత్రి చేయడానికా? ఎవరిని ముఖ్యమంత్రి చేస్తాడు ఆయన? బీసీలు ఎంతమందిని గెలిపించారు? 19 మందిని గెలిపించారు. 43 మంది వాళ్ళ సామాజిక వర్గాలు వాళ్ళు గెలిపించుకున్నారు. దాంట్లో 19 మంది బీసీలు గెలిచిండ్రు. పార్టీ ఎవరిది? రెడ్ల పార్టీ. కాబట్టి వాళ్ళకి టికెట్లు ఇప్పించుకున్నారు. డబ్బులు పెట్టేటోడు ఎవడో, ఎక్కువ డబ్బులు పెట్టేటోడు ఎవడో వాళ్ళని గెలిపించుకున్నారు. సంఖ్య పెంచుకున్నారు. ఎవరు ముఖ్యమంత్రి కావాలో వాళ్ళే డిసైడ్ చేసుకున్నారు. నువ్వు డిసైడ్ చేస్తావాడా? నేను డిసైడ్ చేస్తానా? మనం లేనేలేము కదా అక్కడ. మనకు ఒక ఎమ్మెల్యే లేడా? లేడు అక్కడ మన గురించి. ఒకవేళ ఆ 19 మంది గెలిచిన వాళ్ళు కూడా ఎవరిని అంటాడు? ఓ రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రి అంటారు. లేకపోతే ఇంకో పార్టీ, ఆ రెడ్ల పార్టీ నిర్ణయించే వ్యక్తినే ముఖ్యమంత్రి అంటారు. అంతేగాని నిన్ను నన్ను అనరే. ఓ బీసీనో, ఇంకెవరినో, ఎస్టీనో, ఒక మైనార్టీనో అనరే. మన అనాలంటే ఏం చేయాలి? ఇవాళ రేవంత్ రెడ్డి నేను 2వ సారి ముఖ్యమంత్రి అవుతా అంటున్నాడు. ఒక్క బీసీ కూడా మాట్లాడుతున్నాడే, కాంగ్రెస్ పార్టీలో బీసీ నువ్వెట్లయితావు, మేమవుతామని. 56% జనాభా మేము ఉన్నాం కదా, నువ్వెట్లా అవుతావు రెడ్డి? 2వ సారి నువ్వెట్లయితావు? ఒక్కసారి కావడమే ఎక్కువ. మీకున్న 4%. ఉమ్మడి రాష్ట్రంలో 56 సంవత్సరాలు మీరే పరిపాలన చేసినారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి నువ్వే చేసిన, మళ్ళీ నువ్వే 2వ సారి అయితే ఎట్లా? ఇదేట్లా ప్రజాస్వామ్యం అవుతుంది? రెడ్డి సమయం అవుతుంది కదా. ప్రజాస్వామ్యం ఎట్లయితే అని చెప్పి ఒక్క బీసీ అడుగుతలేడు, ఒక ఎస్సీ అడుగుతలేడు, ఒక ఎస్టీ అడుగుతలేడు, ఒక మైనార్టీ అడుగుతలేడు, ఒక మహిళ అడుగుతలేదు. ఆ పార్టీలోనే మరి అడిగినప్పుడు అడిగితే మాట్లాడే పరిస్థితి ఉంటుందా? వాళ్ళకి పదవులు ఉంటాయా? వాళ్ళ సీటు ఉంటుందా? మరి ఉండేటప్పుడు మనకు ఆల్టర్నేటివ్ రాజకీయ పార్టీలు ఉండాలా లేదా? ఇవాళ నేను ఒక ఎస్సీ మాదిగానండి. ఎస్సీ మాదిగా ది సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ మా కమ్యూనిటీ తెలంగాణలో. బాగా జనాభా ఉన్న కమ్యూనిటీ. మరి మా జనాభా బాగానే మాదిగలు ఇంత 30 ఏళ్ళ పోరాటం చేసిండు. 3 సార్లు మేము పోటీ చేస్తే, మా నాయకుడు చేస్తే డిపాజిట్ కూడా రాలే. మా నాయకుడు 3 సార్లు పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాలే. మా వాళ్ళు కూడా మా ఊరికి ఓటేయలే. ఎందుకు? మా ఉద్యమము ఓన్లీ వర్గీకరణ ఉద్యమమే, రాజకీయ ఉద్యమం కాదు. మా నాయకుడు చేసింది రాజకీయ ఉద్యమం కాదు, ఓన్లీ వర్గీకరణ పోవటం. అది వర్గీకరణ వరకే పరిమితం కారా బాబు, నువ్వు రాజ్యాధికారం చేయడానికి లేదని చెప్పి మా కమ్యూనిటీలో వర్ధన్నపేటలో 70,000 ఓట్లు ఉంటే మా వాడికి 6,000 ఓట్లు వచ్చినాయి. అదే నాగరాజు మాల సామాజిక వర్గానికి మొన్న కాంగ్రెస్ పార్టీ రూపంలో రెడ్లందరూ కలిసి గెలిపించగలిగినారు. వాళ్ళ జనాభా 7,000 కూడా లేదు, గెలిపించగలిగినారు. అంటే పార్టీ అక్కడ సెక్యులర్ పార్టీ రూపంలో ఆధిపత్యంగా ఉంది కాబట్టి గెలిపగలిగిండు. మాదిగ పేరు మీద చేసిన నాయకుడే డిపాజిటే రాలేదు. ఎందుకు? ఆయన పోరాటం అంతా రాజకీయ అధికార పోరాటం కాదు, సామాజిక పోరాటం. రిజర్వేషన్ల పోరాటం. బీసీలంతా చేస్తుందంతా రిజర్వేషన్ల పోరాటాలు. 42% లోకల్ బాడీలు, అది కూడా మళ్ళీ ఎమ్మెల్యే కాదు, ఎంపీలు కాదు.
నా ఎంపీలు కాదు, నా ఎమ్మెల్యేలు కాదు, లోకల్ బాడీలా. ఇప్పటికి మీరు చూసారు కదా, ఆ చట్టం లేకుండానే 61% మన రఘు చెప్పాలి, అనాలిసిస్ బాగా చేస్తాడు. ఇప్పుడు చట్టం లేకపోయినా కూడా 61% సీట్లు వచ్చినాయి లోకల్ బాడీలా. మహిళలు కూడా పెరిగినాయి. మహిళలు కూడా ఈసారి పర్సెంటేజ్ పెరిగింది. వాళ్ళు కూడా అద్భుతంగా ఇవాళ రాగలిగినరు. ఎస్సీ ఎస్టీలకు ఎట్లా జనాభా దామాష పద్ధతిలో సీట్లు ఉన్నాయాడ లోకల్ బాడీలా. మరి చట్టం లేకుండా కూడా వచ్చినాయా సీట్లు, రాలేదా? మరి లోకల్ బాడీ చట్టం కోసం ఇంత పెద్ద పోరాటం చేయాల్సిన అవసరం ఏంది? నువ్వు చేస్తే ఎక్కడ చేయాలి? అసెంబ్లీకి గురించి చేయాలి. నీకు అసెంబ్లీలో వాటా రావాలి, పార్లమెంట్లో వాటా రావాలి. అది కదా కీలకమైన నిర్ణయాలు కీలకంగా జరిగేది ఎక్కడ? సర్పంచ్ చేస్తాడా, లేదా ఎంపీటీ చేస్తాడా, లేదంటే జడ్పీటీ చేస్తాడా? అసెంబ్లీలో కదా నిర్ణయాలు జరిగేది, పార్లమెంట్లో కదా నిర్ణయాలు జరిగేది, చట్టాలు జరిగేది అసెంబ్లీలో పార్లమెంట్లో కదా. మరి అట్లాంటప్పుడు అసెంబ్లీలో పార్లమెంట్లో మాకు చట్టం కావాలి, రిజర్వేషన్లు కావాలని చెప్పేసి ఒక బలమైన ఉద్యమం రాకుండా లోకల్ బాడీకే పరిమితమైతే, లోకల్ బాడీలోనే పరిమితమైతే మరి బీసీలకు రాజ్యం ఎట్లొస్తుంది?